అరే ఇంట్రెస్ట్ ఏందబ్బా? ఇప్పుడు నువ్వు మరిదివి నార్మల్ చేస్తుంది నీ మీద మాట్లాడుతుంది, నువ్వు అట్లా నీ చూపులే తప్పు ఉన్నాయి మీ వదిన మీద. దేవుడు పైన చూస్తాడు కదా. చాలా అంటే చాలా బాగా సార్. నేను ఎన్నోసార్లు సూసైడ్ చేసుకున్నాను కూడా ఫిక్స్ అయ్యాను సార్. ఏం చేస్తావు? సూసైడ్ చేసుకుంటే ఏమొస్తుంది? తప్పు చేసినావు, దాన్ని సరిదిద్దుకో. సార్ ఇంకో విషయం చెప్పాలంటే నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది సార్. ఆల్రెడీ గర్ల్ ఫ్రెండా? ఏందా నేను నిజంగా పిచ్చోన్ లేకున్నావు? గర్ల్ ఫ్రెండ్ ఉందా? మరి గర్ల్ ఫ్రెండ్ తోటి ఉంటది అంతా, కానీ కథ ఇంట్లో ఇలాంటి వాళ్ళతో పెట్టుకుంటారా? సార్ నా గర్ల్ ఫ్రెండ్ తో నేను చిన్నప్పటి నుంచి లవ్ కంటిన్యూ అయింది సార్. చిన్నప్పటి నుంచి అంటే స్కూల్ సార్. స్కూల్ నుంచి స్టార్ట్ అయింది సార్. మేము స్కూల్ నుంచి స్కూల్ నుంచి స్టార్ట్ అయింది సార్. ఇంకోటి చెప్పాలంటే తనతో కూడా చాలా సార్లు పడుకున్నాడు సార్. నేను అన్ని మన లవ్ అండ్ రిలేషన్షిప్ లో అన్ని అయిపోయాయి సార్. ఏందబ్బా నువ్వు జంతువులు లెక్క బిహేవ్ చేస్తున్నావు? నాకు నీతో మాట్లాడాలన్నా కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు. అసలు మనం మనుషులం, మనం ఎవరితో పడితే వాళ్ళతో పడుకుంటామా చెప్పండి? తల్లి లాంటి వదిన దగ్గర మీరు ఇలాంటి చేష్ట చేశారు, ఇలాంటి చర్య చేయడం ఎంత ఘోరం తెలుసా? సరే మీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆమెను కూడా మీరు మోసం చేస్తున్నట్టే కదా. గర్ల్ ఫ్రెండ్ తో సీరియస్ గా ఉన్నారా మీరు? అవును సార్, నేను సీరియస్ గా ఉన్నాను సార్. మరి సీరియస్ గా ఉంటే మరి ఈమెతో చేసిన పని ఏంది సార్? నాకు ఆమె చూపెట్టిన కేరింగ్, అలా ఫిజికల్ గా ఇద్దరం కలిసిపోయాం సార్. తప్పు కదా. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ తో మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారా? అవును సార్, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మరి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, ఇల్లీగల్ అఫేర్ పెళ్లి కన్నా ముందే పెట్టుకున్నారు మీరు. సార్ నేను మా వదిన కూడా వదిలేసి ఉండలేకపోతున్నాను సార్. సార్ నాకు ఏం చేయాలో దోస్తలేదు సార్. ఎవరన్నా దేవుడు మనకి ఒకటే జీవిత భాగస్వామిని ఇచ్చారు, ఇద్దరితో ఉండమని ఇవ్వలే. నాకు ఇద్దరు కావాలంటే ఎట్లా కుదురుతుందా? చాలా అక్కడ సిచ్యువేషన్స్ రెండు నాకు సిమిలర్ గా అనిపించాయి సార్. ఎలా అంటే మా బ్రదర్ చనిపోయినప్పుడు మేము ఇద్దరం కలిసి ఉన్నాం, చాలా సార్లు పోయాం సార్. ఈ విషయం మీ గర్ల్ ఫ్రెండ్ కి తెలుసా? మరి రీసెంట్ గా తెలిసింది సార్. ఎట్లా ఇట్లా వేస్తే చిన్నప్పటి నుంచి లవ్ అని చెప్తున్నావు సార్. నాకు అసలు అది ఏం అర్థం కాక చనిపోదాం అనుకునేసరికి మీ వీడియో చూసి మీకు కాల్ చేశాను సార్. నా లాస్ట్ హోప్ సార్, మీరు ఏదో ఒకటి నాకు దీనికి పరిష్కారం ఇస్తే నేను చేస్తాను. పరిష్కారం అంటే ఏం పరిష్కారం చెప్పు? ఇప్పుడు ఇద్దరు కావాలని ఏ చట్టంలో రాసిలేదు, ఏ బుక్ లో రాసిలేదు ఇద్దరిని ఉంచుకోవాలని చెప్పేసి. సార్ నేను పెళ్లి మాత్రం నా గర్ల్ ఫ్రెండ్ చేసుకుని ఈమెతో కంటిన్యూ అవుతాను సార్. ఇదేంటి బ్రదర్ ఇట్లా అంటున్నావు? మరి మీ వదినకు తెలుసా నీకు ఆల్రెడీ లవర్ ఉన్నారని? మా వదినకు కూడా తెలుసు సార్. మీ వదినకు కూడా తెలుసు ఆల్రెడీ లవర్ ఉన్నారు, అయినా కూడా నిన్ను పటాయించింది. ఆమె మిస్టేక్ కూడా ఉంది ఇందులో. ఎంత పెద్ద తప్పు తెలుసా? తను నా పైన చాలా సార్లు ఇట్లా చేతులు వేసేది, నేను ప్రతిదీ ఒకటి నన్ను ఇష్టపడి చేస్తుంది అనుకో. చాలా పెద్ద తప్పు ఆమె చేసింది, ఆమె గ్రహిస్తలేదేమో. ఇప్పుడు ఏం చేయాలో అర్థం పెట్టలేదు సార్ నాకు. మీరే ఏదో ఒక దారి చూపించాలి.